అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు మన హిందూ సమాజం విదేశీ మతాల నుండి, మార్క్సిస్ట్ సిద్ధాంతాల నుండి, విదేశీ వింతపోకడల నుండి అనేక రకాల దాడులను ఎదుర్కొంటోంది. మనం వారిని శత్రువులుగా చూడకపోయినా వారు మాత్రం మన దేశంలో హిందువులను ఆగర్భ శత్రువులుగా మాత్రమే చూస్తున్నారు. సనాతన ధర్మాన్ని కూకటి వేలతో సహా పీకేయాలని, హిందూ సమాజాన్ని రూపురేఖలు లేకుండా చేయాలని వారు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. అయితే మనం మాత్రం మన పిల్లలకు ఈ కుట్రల గురించి ఏమాత్రం చెప్పకుండా ఒక గంగిగోవులాగా అడవి పందులు, నక్కలు, తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాము. ఏమాత్రం మన మత సంబంధమైన విషయాలపైన కనీస అవగాహన లేని మన పిల్లలను హిందూ ద్వేషులుగా మార్చడానికి మేధోపరమైన అనేక కుట్రలు నిత్యం జరుగుతున్నాయి. అలానే ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలే టార్గెట్గా ముస్లిమ్స్ సంస్థాగతంగా అనేక కుట్రలు చేస్తున్నారు. ఇదే పని మార్క్సిస్టు క్రిస్టియన్ల అపవిత్ర కూటమి కూడా చేస్తుంది. అఫ్కోర్స్ మార్క్సిస్ట్ ఇస్లాంల అపవిత్ర కూటమి కూడా ఉందనుకోండి. ఇక్కడ మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్ట్ అని అర్థం. ఇవి మాత్రమే కాకుండా నేటి పోటీ ప్రపంచంలో చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఉన్న ఒత్తిడిని తట్టుకోవడం నేటి పిల్లలకు, యువతకు సాధ్యం కావడం లేదు. ప్రతి చిన్నదానికి భయపడడం, ఈర్ష్యపడడం, మనశ్శాంతిని కోల్పోవడం మనం చూస్తున్నాం. ఇవన్నీ చివరికి ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు అనుకోవచ్చు, మేము వేరు, మా పెంపకం వేరు, మా పిల్లలు అలా చేయరు అని. కానీ ట్రాప్ చేయబడ్డ అమ్మాయిల తల్లిదండ్రులైనా, ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తుల తల్లిదండ్రులైనా ఆ విధంగానే అనుకున్నారు, మేము వేరు, మా పెంపకం వేరు అని. కాబట్టి ఈగోలు, అభిజాత్యభావాలు వదిలిపెట్టి ఈ సమస్యలన్నిటికీ ఎవరూ మినహాయింపు కాదని హిందువులు మొదటగా గుర్తించాలి. మన పిల్లల్ని కోడి పిల్లల్లాగా, గంగిగోవులాగా కాకుండా సింహాలులాగా, శివంగుల్లాగా సమాజంలోకి పంపాలి. అందుకు మొదటగా మన ధర్మం గురించి మన పిల్లలకు చెప్పాలి. ఇతర పాషండ మతాల నిజస్వరూపాన్ని, వారి మత సిద్ధాంతాలను, వాళ్ళ హిడెన్ ఎజెండాలను కూడా చాలా స్పష్టంగా మన పిల్లలకు, ఇంట్లోని ఆడవాళ్లకు చెప్పాలి. అప్పుడు మాత్రమే వారు సమాజంలో ఉన్న ఈ అడవి పందులను, నక్కలను, తోడేలను ఎదుర్కోగల కవచాన్ని, ఆయుధాలను ఇచ్చిన వారం అవుతాం. పిల్లలకి మన ధర్మం గురించి చెప్పాల్సి వస్తే మొదటగా రామాయణం గురించి, భగవద్గీత గురించి చెప్పాలి. భగవద్గీత థియరీ అయితే రామాయణం ప్రాక్టికల్. అందులో భాగంగా హైందవ ధర్మయజ్ఞం తరపున భగవద్గీత ధారణ యజ్ఞం మొదలెడుతున్నాం. ప్రతి వారము 3 భగవద్గీత శ్లోకాల వీడియోలను రిలీజ్ చేస్తాం. సోమవారం ఒకటి, గురువారం ఒకటి, ఆదివారం సెలవు కనుక ఆ రోజు ఒకటి విడుదల చేస్తాం. మనం ఒక్కొక్క శ్లోకాన్ని 3 రోజులు ధారణ చేసి కంఠస్థం చేద్దాం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చేత, ముఖ్యంగా పిల్లల చేత కూడా ధారణ చేయిద్దాం. ఆ విధంగా చేస్తే 1 సంవత్సరం పూర్తయ్యేసరికి దాదాపు 150 శ్లోకాలు కంఠస్థం అవుతాయి. మనం మన ఇంట్లో చేసే ఈ మార్పు హిందూ సమాజంలో మిగతా వారికి కూడా స్ఫూర్తిదాయకం అవుతుంది. అప్పుడు వారికి ముందుకు వచ్చి ఈ భగవద్గీత ధారణ యజ్ఞంలో కూడా పాలు పంచుకుంటారు. జై శ్రీరామ్. కృష్ణార్పణం.